సుందరకాండ. నారా రోహిత్ గారు కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత చేసినటువంటి సినిమా చాలా 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 బాగుంది. చాలా బాగుంది సినిమా. టైటిల్స్ పడే దగ్గర నుంచి వైష్ణవి అంటూ చేసే అల్లరి, ఆ తర్వాత హీరో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్, అజయ్తో ఉన్నటువంటి సీన్ కానీ, ఆ తర్వాత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ అభినవ్ గోమటంతో కానీ, సత్యతో కానీ ఉన్నటువంటి ఆ హిలేరియస్ కామెడీ, సత్య పీనాస్తన మీద జోక్స్, ఈ హీరోయిన్గా ఉన్న ఈ అమ్మాయి శ్రీదేవి, కొంచెం సినిమాలో కొంచెం ఒక పాయింట్లో ఎబ్బెట్టుగా అనిపించింది ఏంటంటే, మరీ స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా శ్రీదేవిని పెట్టి తీశారు. అది కొంచెం అయినా పర్లేదులే, కానీ ఆ ఒక్క పాయింట్లో కొంచెం ఇటుగా అనిపించినా కానీ సినిమా ఎక్స్ట్రాడినరీ అండి. అసలు ఇక్కడ కనబడుతున్న ప్రతి క్యారెక్టర్, వాసుకి వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్, నరేష్ వాళ్ళ వైఫ్ చేసిన ఈ మధ్య మేడం గారు చాలా సినిమాల్లో మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, అద్భుతం. సత్య అండ్ అసలు వాట్ నాట్ ఈ సునైన, అసలు ప్రతి డైలాగ్ పంచ్ డైలాగ్. సునైన చాలా 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 ఫుల్ లెంత్ రోల్, ఓకేనా. ఇది ఒక టెరిఫిక్ కామెడీ, ప్లెజెంట్ మ్యూజిక్తో, మంచి సినిమాటోగ్రఫీతో, మంచి లొకేషన్స్, కలర్ఫుల్గా ఉంటుంది సినిమా. అందరితో డైలాగులు పేలిపోతూ ఉంటాయి. అండ్ సటిల్డ్గా చేశాడు నారా రోహిత్ కూడా. మంచి సినిమా. డైరెక్టర్ గారు, మీరు సినిమాని ప్రేమించారు, అందుకే సినిమా ఇలా వచ్చింది. ఒక వండర్ఫుల్ అవుట్కమ్. అందరూ ఇలాంటి సినిమా చూడండి. మొన్న ఈ మధ్యలో ఒక 4-5 months 6 months అవుతుంది కావచ్చు, గీతా ఆర్ట్స్ వాళ్ళది సింగిల్స్ వచ్చిందిగా. లాస్ట్ టైం శ్రీ విష్ణుదే సామజవర గమన, కొన్ని రోజుల కింద, కొన్ని రోజులు 10 ఏళ్ళు అయిపోతుంది కావచ్చు, ఊహలు గుసగుసలాంటి సినిమా. ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టవు. కొంచెం గ్యాప్ ఇచ్చి చూస్తూ ఉండాలి, ఒక 6 నెలలు సంవత్సరం గ్యాప్ ఇచ్చి చూస్తూ ఉంటే ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టవు. అలాంటి కేటగిరీలో ఈ సుందరకాండ పడిపోయి ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చి 10 మందికి చెప్తారు చూడమని చెప్పేసి. మంచి సినిమా, మంచి సినిమా. మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా చెత్త ఉండదు సినిమాలో. చూడండి, తప్పదు, చూడాల్సిందే.